శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞానం సత్యసాయిబాబా గారు చెప్పినది. పూజించేవాడు భక్తుడని, పూజింపబడేవాడు దేవుడని మీరు భావిస్తున్నారు. కానీ భక్తుడు, భగవంతుడు ప్రత్యేకంగా లేరు. పూజించేవాడు భక్తుడే, పూజింపబడేవాడు భక్తుడే. అందరి యందున్న ఆత్మ ఒక్కటే అయినప్పుడు దోషణ భూషణలు కేవలం భ్రాంతి తప్ప వేరు కాదు. అనేకత్వంలో ఉన్న ఏకత్వమే బ్రహ్మ. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించడమే భ్రమ. ఇట్టి భ్రాంతియే కలహములను సృష్టిస్తున్నది. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. దీనిని మించిన సాధన లేదు. నేను స్వామి వేరు కదా అని మీరు అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. మీరు నేను వేరు కాదు. నేను మీ వాడను కాదు, మీరు నావారు కాదు. మీరు నేను ఒకటే. అద్వైత దర్శనం జ్ఞానం. ఈ జగత్తులో రెండు లేనే లేవు, ఉన్నది ఒక్కటే. ఒక్కటే ఒక్కటే, అదే ఆత్మ. నేను అనేదే ఆత్మ. ఒకటికి ఒకటి కలిపితే రెండవుతుంది గాని కోట్ల కొలది నేనులను కలిపినప్పటికీ అది నేనుగానే ఉంటుంది. ఆ నేను అనేదే దైవం. ఈ చిన్న వాక్యంలోనే వేదాంత సారమంతా ఇమిడి ఉన్నది. శ్రీ గురుభ్యో నమః.